యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి బిగ్ సెట్ బ్యాక్. యుఎస్ సుప్రీం కోర్ట్ ఆయన టారిఫ్స్ ని ఇల్లీగల్ అని కొట్టేసింది. బట్ వెయిట్, ఆయన వెంటనే ప్లాన్ బి అనౌన్స్ చేసి 10% గ్లోబల్ ట్యాక్స్ వేశారు. ఇది ఇండియాకి డేంజరా లేక జాక్పాటా? లెట్స్ డీకోడ్. మ్యాటర్ ఏంటంటే, యుఎస్ సుప్రీం కోర్ట్ ఒక ల్యాండ్ మార్క్ రూలింగ్ తో ట్రంప్ వేసిన స్వీపింగ్ టారిఫ్స్ ని ఇల్లీగల్ అని డిక్లేర్ చేసింది. కోర్ట్ ఏం చెప్పిందంటే, టారిఫ్స్ వేసే పవర్ కాంగ్రెస్ ది, ప్రెసిడెంట్ ది కాదు అని. దీనితో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రీఫండ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ట్రంప్ తగ్గేదే లేదు. రూలింగ్ వచ్చిన కొన్ని గంటల్లోనే సెక్షన్ 122 వాడి ఒక కొత్త 10% గ్లోబల్ ఇంపోర్ట్ సర్చార్జ్ అనౌన్స్ చేసేశాడు. ఇది ఫిబ్రవరి 24 నుండి స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ఎ టెంపరరీ మూవ్, బట్ ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ ఎంటరింగ్ ద యుఎస్. ఇక్కడ థింక్ రైట్ లాజిక్ ఏంటంటే, ఇండియా ఫేస్ చేసే టారిఫ్స్ ఇప్పుడు యాక్చువల్లీ తగ్గాయి. అంతకు ముందర మనం ఎక్స్పోర్ట్స్ పైన 18% నుండి 25% వరకు రెసిప్రోకల్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ వల్ల అవి వాయిడ్ అయిపోయాయి. కొత్త బేస్ లైన్ కేవలం 10% మాత్రమే ఉంటుంది. అంటే మన ఫార్మా, టెక్స్టైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ యుఎస్ మార్కెట్ లో ఇంకా చీప్ గా అండ్ ఫాస్ట్ గా సేల్ అవుతాయి. సింప్లీ చెప్పాలంటే, గ్లోబల్ గా అందరూ 10% పే చేస్తున్నారు, కానీ ఇండియాకి ఇది 18% నుండి 10% కి రిలీఫ్. ట్రంప్ చెప్పినట్టు నథింగ్ చేంజెస్ ఇన్ ద ట్రేడ్ డీల్, బట్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కి ఇది ఒక మేజర్ ఎక్స్పోర్ట్ బూస్ట్. ఈ 10% ట్యాక్స్ వల్ల మన ఇండియన్ కంపెనీస్ ఇంకా ప్రాఫిట్ అవుతాయా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి డైరెక్ట్ గ్లోబల్ అప్డేట్స్ అండ్ మార్కెట్ లాజిక్ కోసం ఫాలో థింక్ రైట్ విత్ అవినాష్.